దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఉదయకాల పలకరింపు ద్వారా, మేల్కొల్పు ప్రార్థన సహవాసము ద్వారా మరొక పర్యాయము మీ ముందుకు వస్తూ ఉన్నాను. గడిచిన కాలం అంతా దేవుని యొక్క కృపను బట్టి మనమందరం కూడా భద్రపరచబడుతున్నాం, క్షేమపరచబడుతున్నాం. మన యొక్క స్థితిగతులన్నీ కూడా మనం పొందుకుంటున్నాం. ఆరోగ్యం అవ్వండి, ఆయుష్ అవనివ్వండి, మన దినముల యొక్క పరిమాణం అవనివ్వండి, ఏదైనానూ కూడా దేవుని యొక్క కృపచేత మనం పొందుకుంటున్నాం. ఆయన గుప్పులు విప్పుతూ ఉండగా మనం పోషింపబడుతున్నాం. మేలైనది మనం పొందుకుని తృప్తి చెందుతున్నాం. ఈ మహా కృప కలిగినటువంటి దేవుని యొక్క నామాన్ని బట్టి ఉదయకాల ధ్యానము, మరి ఉదయకాల ఈ సహవాసము చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఎందుకంటే అంతటి మహోన్నతుడైనటువంటి దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకునుట మన దినచర్యలలో ప్రథమముగా దేవుని యొక్క నామాన్ని బట్టి జ్ఞాపకం చేసుకునుట చాలా ప్రధానమైనది. జ్ఞాపకం చేసుకున్నట్టు చాలా ప్రధానమైనది. మరి ఈ మాటల ద్వారా మీకు మీరుగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించేటువంటి అనుభవం, ఒక గడియ దేవునితో గడిపే ఆ యొక్క అనుభూతి, ఆ అనుభవం మీకుంటే మంచిది, చాలా మంచిది. దేవునికి మిమ్మల్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒకవేళ ఆ అనుభవం మీకు ఇంకా అలవాటు కాని పట్ల, ఒకవేళ ఇంకా మీరు అలాంటి ఆత్మీయ స్థితి లేనటువంటి, క్రమశిక్షణ ఆత్మీయ స్థితి లేనటువంటి అలాంటి అలవాట్లు మీకు కలిగి ఉంటే గనక దయచేసి ఈ యొక్క సహవాసము ద్వారా, మేల్కొల్పు ప్రార్థన సహవాసము ద్వారా మీరు అలవర్చుకోవాలని ఈ యొక్క సహవాసాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. ఉదయముననే నువ్వు నిద్ర లేవగానే మరి జ్ఞాపకార్థంగా దేవుని యొక్క నామాన్ని బట్టి జ్ఞాపకార్థ ఆ సహవాసమును నువ్వు కలిగి ఉండుట ఆశీర్వాదకరం. ఎందుకంటే ఆయన నామాన్ని జ్ఞాపం చేసుకునుట మరి చాలా దీవెనకరమైనది. నిర్గమకాండము 20:24 చూస్తే గనక, నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదాను. ఆయన నామాన్ని బట్టి జ్ఞాపకార్థంగా మరి ఉంచేటువంటి స్థలములు ఏదైతే ఉన్నాయో ఆ స్థలములన్నిటిలో కూడా ప్రతి స్థలములలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదని అంటున్నాడు. కాబట్టి నువ్వు నివాసం ఉంటున్నటువంటి నీ నివాస స్థలములలో దేవుని యొక్క నామమును బట్టి జ్ఞాపకార్థమైనటువంటి స్థితిని నువ్వు కలిగి ఉంటే, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటే, ఆయన నామాన్ని నువ్వు జ్ఞాపకార్థంగా ఉదయముననే నువ్వు ఈ సహవాసము ద్వారా, ఈ ప్రార్థన అనుభూతి ద్వారా, ఈ ప్రార్థన అనుభవం ద్వారా నువ్వు కలిగి ఉంటే, ఈ జ్ఞాపకార్థ సహవాసమును బట్టి, ఈ కోడికను బట్టి మరి ఆయన వచ్చి ప్రతి స్థలమును కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ సహవాసము ద్వారా ఎవరెవరి యొక్క గృహాలలో ఈ యొక్క వాక్య పరిచర్య వింటూ ఉన్నారో, ఎవరెవరి గృహాలలో ఈ వాక్య పరిచర్యకు మరి వేగిరపడి సిద్ధపడుచున్నారో వారందరినీ మరి దేవుని యొక్క సన్నిధిని బట్టి, దేవుని యొక్క ఆగమనాన్ని బట్టి ఆ స్థలములను ఆయన దర్శిస్తున్నాడని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఈ సహవాసములో మీరు మరి వేరే పనికి మాలినటువంటి వీడియోస్ లేకపోతే మాటలు మీరు వినటలేదు, దేవుని యొక్క మాటలు వింటున్నారు, దేవుని యొక్క నామాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కాబట్టి ఎందరైతే ఈ వీడియో ద్వారా మరి ఈ దేవుని యొక్క నామాన్ని జ్ఞాపకార్థంగా ఈ సహవాసములో పాలుపంపులు పొందుకుంటున్నారో ఆ ప్రతి స్థలమును కూడా దేవుడు దర్శించి ఆశీర్వదించబోతున్నాడు. ప్రతి స్థలమును కూడా ఆయన దర్శించి దీవించబోతున్నాడు. కాబట్టి ప్రతి ఉదయమున నీ ఇంటికి ఆయన దర్శనం వచ్చేలాగా నువ్వు మరి సిద్ధపడి ఉండాలి. ప్రతి ఉదయమున నీ ఇంటికి ఆయన దర్శనం రావాలి. ఆయన దర్శనం వచ్చి నిన్ను ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోవాలి. ఆయన వెళ్ళిపోవడం అంటే నిన్ను ఆశీర్వదించి ఆయన వెళ్ళడం, ఆశీర్వదించి నేను దీవించి వెళ్ళడం. ఆయన నేను దీవించడం కోసమే రావాలి, ఆశీర్వదించడం కొరకే రావాలి అన్నట్టుగా ఈ సహవాసంలోనే పాలు పంపులు పొందుకోవాలి. ఉదయముననే ఈ ఆయన వచ్చి నేను ఆశీర్వదించి వెళితే ఇక ఆశీర్వాదము ఆ దినమంతా నీకు ఎంత సంతోషం, ఎంత ఆనందము, ఎంత మేలుకరమైన పరిస్థితి, ఎంత ప్రయోజనకరమైన పరిస్థితి ఉంటుందో ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరుడా, సహోదరి. ఆయన వచ్చి వెళ్తాడు. ఎప్పుడండి నువ్వు జ్ఞాపకార్థంగా మరి ఆ యొక్క కూడికను, సహవాసమును, ఈ మాటల ధ్యానమును, జ్ఞాపకార్థ ఈ అనుభూతిని నువ్వు కలిగి ఉన్నప్పుడు ప్రియ సహోదరుడా, సహోదరి, ఇటు అనుభవంలోనికి ప్రతి ఉదయమున నేను తీసుకుని రావాలని మా యొక్క ప్రయాస. ప్రతి ఉదయమున ఈ అనుభూతిలోనికి నేను నడిపించాలని నా ప్రయాస. దీని ద్వారా ఆయన నీ ఇంటి స్థలములను దర్శించి నిన్ను ఆశీర్వదించి వెళ్ళాలని నా ఆశ. కాబట్టి ఈ ఆశీర్వాదమునకు అర్హులైన వారు,
ఈ ఆశీర్వాదమునకు పాత్రులైన వారు మరి దేవుని యొక్క నామాన్ని బట్టి స్వాగతిస్తున్నాను. అందరూ కూడా దేవునికి నామాన్ని బట్టి జ్ఞాపకార్థమైనటువంటి ఈ యొక్క కూడికల పాల్పంపులు పొందుకోండి. మీ కుటుంబాలకు మీ యొక్క ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి యేసు నామాన్ని బట్టి మీ కుటుంబాలకు ఆశీర్వాదాలు వచ్చినట్లుగా మరి మీ యొక్క స్థితిని, నడవడికను, క్రమశిక్షణను, మీ టైం టేబుల్ని, మీ జీవన విధానాన్ని, మీ పద్ధతుల్ని, మీ ప్రవర్తనని మార్చుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. కాబట్టి ఇక నుండైనా ఉదయమనే ఈ జ్ఞాపకార్థ సహవాసంలోనికి రండి, ఈ మేల్కొల్పు సహవాసంలోనికి రండి. చక్కటి అనుభూతితో, చక్కటి అనుభవంతో దేవుని యొక్క సహవాసముల పాల్పంపులు పొందుకోండి. దేవుడు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన వెళ్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని దీవించి ఆయన వెళ్తాడు. నీ కుటుంబానికి అది మేలు, నీ భవిష్యత్తుకి అది మేలు, నీ దినమంతటికి కూడా అది ప్రయోజనకరంగా దేవుడు మార్చి వెళ్తాడు. కాబట్టి ఈ అనుభవాన్ని మేము కలిగి ఉండాలనుకున్న వారు, ఆశపడేవారు దయచేసి కనులు మూసుకొని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఉదయముననే నీ నామమును బట్టి జ్ఞాపకార్థంగా ఈ యొక్క సహవాసమును, నీ నామమును బట్టి ఈ కూడికను, ఈ మేల్కొలుపు ప్రార్థన సహవాసమును మేము ఏర్పరచుకొని చూడగా మీ సన్నిధి మాతో ఉంచండి. మీరు వచ్చి ఇదిగోనని ఈ మాట ఏ యొక్క గృహములో వినబడుతుందో, ఏ యొక్క మరి స్థలములలో వినబడుతుందో ఆ ప్రతి స్థలమును, ఆ ప్రతి గృహమును మీరు దర్శించి ఆశీర్వదించి వెళ్ళండి నాయన. ఇదిగో ప్రభా, ఈ ఆశీర్వాదము ఉదయముననే మా గృహములోనికి చేరువగినట్లుగా, ఈ ఆశీర్వాదము ప్రతి ఉదయమున మా ఇంటికి మరి నాయన చేరుకున్నట్లుగా ఇదిగో ప్రభా ప్రార్థన చేస్తున్నాం. దేవ, ప్రతి గృహంలోనికి ఆశీర్వాదములను మీరు తీసుకురండి నాయన. ఈ దినమంతా కూడా మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మరి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇది మా భవిష్యత్తుకు ప్రయోజనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోరమని యేసువారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.